స్వామి వివేకానంద కోట్స్ మీ అందరి కోసం. సెప్టెంబర్ 14, 2022 బై రాపోలు ఆనంద భాస్కర్. వివేకానంద సూక్తులు. స్వామి వివేకానందుని పేరు చెబితే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ఎంతో గౌరవిస్తారు. స్వామి వివేకానంద జనవరి 12, 1863లో జన్మించారు. జూలై 4, 1902న మరణించాడు. స్వామి వివేకానంద ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్వశాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. ఇప్పుడు మనం స్వామి వివేకానంద తెలిపిన కొన్ని సూక్తులను తెలుసుకుందాం. వర్టికల్ బార్ వివేకానంద కోట్స్ ఇన్ తెలుగు. 1. దేశానికి ఉపయోగపడని శరీరం, డబ్బు ఎంత పెరిగినా వృధానే. 2. నీ వెనుకేముంది, ముందేముంది అనేది నీకనవసరం, నీలో ఏముంది అనేది ముఖ్యం. 3. చేడు తలచేవారు, కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు, వెలుగు చూడరు. 4. భయపడుతూ బ్రతికేవానికి ఎప్పుడు ఆపదలు వస్తుంటాయి. 5. బలమే జీవితం, బలహీనతే మరణం. 6. శక్తి అనేది డబ్బులో లేదు, మంచితనంలో, పవిత్రతలో ఉంది. 7. కాలం మనది కానప్పుడు ఇక మౌనం ఉత్తమం మిత్రమా. 8. ఓ యువత మేలుకో, నిద్ర నుండి మేల్కొని జ్ఞమం చేరే వరకు విశ్రమించకండి. 9. అసలు పని చేయకుండా బద్దకించేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడు ఉత్తముడు. 10. ధర్మానికి, నీతికి కొలతలు లేవు, అనురాగానికి, ఆప్యాయతకి హద్దులు లేవు. 11. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. 12. చిన్న పనైనా సవ్యంగా, నమ్మకంగా చేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. 13. మనం మాట్లాడే మాటల మీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే సరిగా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు. 14. మళ్ళీ బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. 15. సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులు. 16. మీతో మీరు ఒక్కసారి అయినా మాట్లాడుకోండి, లేకపోతే ప్రపంచంలోనే ఒక తెలివైన వ్యక్తిని కలవడం మీరు కోల్పోతారు. 17. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. 18. అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. 19. భయపడకు, ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, కలంతో పాటు ముందుకు సాగిపో, నీ ఆత్మశక్తిని మరలా పెంచుకో. 20. స్థిరమైన గమ్యం, ఖచ్చితమైన మార్గం, రాజీలేని ప్రయత్నం, ఈ 3 ఉంటే విజయం ఖచ్చితంగా మీది అవుతుంది. 21. బద్ధకం కనబడని శత్రువు, వివేకం విడిపోని మిత్రుడు. 22. జీవితం అనేది ఒక పరుగు పందెం, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. 23. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండే వారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. 24. లేవండి, మేల్కొలపండి మరియు లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి. 25. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనస్సు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు. 26. ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. 27. ప్రేమ, కోపం ఒకదానికి కొకటి వ్యతిరేకం. 28. బద్ధకమే అసలు పాపం, అదే పేదరికానికి కారణం. 29. డబ్బులేనివాడు కాదు పేదవాడు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడు నిజమైన పేదవాడు. 30. గొప్ప కార్యాలెప్పుడు గొప్ప త్యాగాల వలన సాధించగలరు.
31 ధీరులు సత్య మార్గాన్ని ఎప్పుడూ తప్పరు. 32 మనిషి ఉన్నతుడా కదా అన్నది అతడి విజయాల్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. 33 జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనసే ప్రధానం. 34 ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురుకాలేదంటే నువ్వు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నవని అర్థం. 35 తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధిస్తాడు. కాని వివేకి ప్రతి పనిని తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు. 36 వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. 37 సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులు. 38 జీవితంలో ధనాన్ని కోల్పోయినా పర్వాలేదు, కాని మీ క్యారెక్టర్ను కోల్పోతే మాత్రం అంతా కోల్పోయినట్టే. 39 మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన ఆశయం మనకు గుర్తుండాలి. అప్పుడే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. 40 మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయరాదు. ఎందుకంటే విజయమనేది అంతం కాదు, ఓటమి అనేది చివరి మెట్టు కాదు. 41 పాజిటివ్ మైండ్తో ఉండటం, అలసటను ఆనందంగా స్వీకరించడం, ఇవే గెలుపును కాంక్షించే ప్రాథమిక లక్షణాలు. 42 నిజాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితేనే విజయం వరిస్తుంది. నెమ్మదిగా అయినా సరే మనం జయించి తీరుతాం. 43 వికాసమే జీవితం, సంకుచితత్వమే మరణం. అలాగే ప్రేమే జీవితం, ద్వేషమే మరణం. 44 ఈ ప్రపంచమే గొప్ప వ్యాయామశాల. మనల్ని మనం ఎప్పుడూ బలంగా మార్చుకోవడానికే మనం ఇక్కడికి వస్తుంటాం. 45 నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి. అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి. విజయం మీ వెంటే ఉంటుంది. 46 మహిళా సాధికారత, ప్రజల్లో మేల్కొలుపు ప్రథమంగా ఉండాలి. అప్పుడే మీ ప్రాంతానికి మరియు మన భారతదేశానికి అంతా మంచి జరుగుతుంది. 47 ఆ శ్రద్ధ ఇబ్బందిని తెచ్చి పెడుతుంది. 48 ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు, కొండంత ప్రమాదాన్ని సైతం ఆపొచ్చు. కానీ అదే ఒక్క క్షణం ఓపిక లేకుంటే మీ లైఫ్ మొత్తం నాశనం అవుతుంది. 49 ప్రతిరోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేదంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. 50 దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడు నా దృష్టిలో నాస్తికుడు.